కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి వైసీపీ తనను సస్పెండ్ చేయడంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఆస్తులు అమ్మించి కోట్లు ఖర్చు పెట్టించి ఓ అమాయకుడిని బలిపశువును చేశారని ఆరోపించారు. మక్తుల్ గెలవలేరని అందరికీ తెలిసినా అన్ని సర్వేలు చెప్పినా ఆయననే అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఆయన 7 నెలల్లో ఏ రోజు కూడా వైసీపీని విమర్శించలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఇక్కడ ఒక అమాయకుడిని కేవలం డబ్బుందని ఆస్తులు అమ్మించి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించి ఇక్కడ ఒక బలిపశువుని చేసినారు. అతను గెలవలేడన్న విషయం అందరికీ తెలిసినా అన్ని సర్వేలు చెప్పినా కూడా వాళ్ళ స్వార్థం కొద్దీ నా సర్వేలు బాగలేవని, నా గ్రాఫ్ బాగలేవని చెప్పి ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చారు. అయినా కూడా ఏ రోజు నేను పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. పక్క పార్టీల్లో నుండి కూడా గెలవగలిగినారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు. ఈ 7 నెలల్లో ఏ రోజు కూడా నేను పార్టీని కానీ పార్టీ అధిష్టానాన్ని కానీ పల్లెత్తు మాట కూడా అనలేదు. దాదాపుగా 90% క్యాడరు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేసినా కూడా వాళ్ళ మనోభావాలు కూడా కనీసం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఇక్కడ అభ్యర్థిని నిర్ణయించినారు. అయినప్పటికీ కూడా ఏ రోజు నేను కంప్లైంట్ చేయలేదు, ఏ రోజు నేను ఫ్లెక్సీలు కాల్చలేదు, ఏ రోజు ఇంకోటి చేయలేదు. మరి పార్టీనే అభ్యర్థి చుట్టూ చేరిన కొంతమంది కోవర్టుల్లాగా వ్యవహరించి సిద్ధారెడ్డి అనేవాడు ప్రచారం చేస్తే నష్టం జరుగుతుంది, 10,000 ఓట్లు పోతాయి, ఆఖరికి ఫ్లెక్సీలో ఫోటో వేసినా, ప్రోటోకాల్ ప్రకారం ఫోటో వేసినా కూడా 10,000 ఓట్లు మైనస్ అవుతాయని చెప్పి నన్ను అనేక రకాలుగా అవమానం చేసినారు.